ఇక వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రస్థాయి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం పాలమాకుల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇక దీంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని తెలియజేశారు. అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల 3 నుండి 4 లక్షల ఎకరాల్లో ఇక పంట దెబ్బతిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే ఎకరానికి 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. ఇక కలెక్టర్ల ద్వారా నివేదిక తీసుకొని రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గవర్నమెంట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. కానీ కొన్నది ఎంత అంటే 52 లక్షలే. అంటే ఒక వంతు కొన్నారు, 2 వంతులు బయటకే పోయింది. అంటే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక 2 వంతుల వడ్లు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు. 1 వంతు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం రైతు కంటక ప్రభుత్వం అయిపోయింది. ఇది రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతా ఉంది. ఎందుకంటే రుణమాఫీ అన్నారు, సగం మంది కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధు అన్నారు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. యాసంగి రైతు బంధు అంతా 2-3 ఎకరాల లోపలనే పడ్డది. అంటే రైతు బంధు వేయలేదు, రుణమాఫీ వేయలేదు. పోని వడగళ్ల వాన పడితే కనీసం పోయిన ఎండాకాలంలో వడగళ్ల వాన పడ్డోళ్లకు పైసలు రాలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా వడగళ్ల వాన పడి రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన, అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల పండ్ల తోటలు, వరి ధాన్యము అనేక పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ కూడా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. పోనీ పండిన పంటనన్నా కొంటున్నారా అంటే సంచులు చూస్తే పాతయేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఇవాళ నేను నంగునూరు మండలం పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉంటే వారం కింద వడ్లు దించుకుంటే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో హైదరాబాద్ లో కూర్చొని 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్తున్నాడు. 48 గంటలు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారం రోజులైనా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతలేవు. గవర్నమెంట్